ఉన్నాను. ఇప్పుడు కార్పొరేట్ల స్థాయిలు కూడా ఫోన్ కదకు మాకు స్టడీగా పెట్టు. కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు కూడా ఎవరెంత దోచేశారని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా న్యూస్ ఏంటో చదువుకుందాం. మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత కింద స్థాయి నాయకులు, తర్వాత మా మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి గారు రప్ప రప్ప అనేది నడిచింది. పుష్ప డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ట్రెండింగ్ వచ్చిందనమాట. ఆ ట్రెండింగ్ న్యూస్ ఏంటి? పేరు నాని గారు ఆంధ్రజ్యోతి చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి, మనం ప్రభుత్వం వచ్చాక వేసేయండి, రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా? రప్ప రప్ప అన్నది ఎవరు? మీ కార్యకర్త హోర్డింగ్ పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుని ఏమన్నాడు? రప్ప రప్ప అంటే తప్పేముంది, మన కార్యకర్తే కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు. దానికి మీరేమంటారు? ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా? తర్వాత మీ అబ్బాయి గారు సేమ్ ఇదే రప్ప రప్ప. ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పేర్ని కృష్ణమూర్తి గారు ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా అని చెప్పని పేరు నాని గారు అంటున్నారు. చీకట్లో ఎలా కన్ను కొడితే అంతేగా, కన్ను కొడతామంటే అంతేగా పేరు నాని గారు తీట్లో రాశారు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంట. బాగానే ఉంది. ఇప్పుడు ఈ వీడియో నేను ఎక్కడ సేవ్ చేశాను నాకు గుర్తులేదు, కానీ మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడి ఎర్ర బుక్ అంటే నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం. లోకేష్ గాడు నేను ప్రతి అధికార పక్షంలో ఉన్నప్పుడే టీడీపీ వాళ్ళకి మర్యాదలు ఉండవు అనుకున్నా, కానీ వీళ్ళకి ప్రతిపక్ష పార్టీ లేకపోయినా, హోదా లేకపోయినా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే పేరు నాని గారు. నేను అందుకే గట్స్ ఇష్టం అనేది, నేను అందుకే అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు చెలం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో కన్ను కొట్టే లోపు అబ్బాయిలకో అమ్మాయిలకో మరి చీకట్లో కన్ను కొట్టేది, ఆ కన్ను కొట్టే లోపు అయిపోవాలంట. అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏం రాసింది? నరికేయాలి. ఇంకా నాకు అర్థం కాదు ఏంటంటే 4 సంవత్సరాల అధికారం ఉంది టీడీపీ వారిది, కూటమి వారిది. పేరు నాని గారి ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, లోకేష్ గారిని గాడు గీడు అంటం వల్ల, లేదంటే చంద్రబాబు గారిని ఏదన్నా మాట తోలడం వల్ల, ఇది బాగా ఏనండి, ఇది చాలా పెద్ద పాయింట్ పేరు నాని గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇంకోటి ఉందండి, అది కూడా చూపిస్తాను, ఒక నిమిషం దయచేసి. నేను ఏం కలెక్ట్ చేసుకోవాలా, ఏదో అనుకోకుండా వచ్చాను. తర్వాత ఇంకొక మాట అంటారు, లోకేష్ గారు మచిలీపట్నం ఆయన మచిలీపట్నం వచ్చి మా కొల్లు రవీంద్ర పాలబొగ్గలోడు, చీమకు కూడా హాని చేయడం చెప్తున్నాడు. మేము కూడా నారా లోకేష్ గారికి చెప్తున్నాము, మీ కొల్లు రవీంద్ర చీమకి దోమకి హాని చేయడని మేము చెబుతున్నాము, కానీ మనుషుల్ని లేపేస్తాడయ్యా, చీమల్ని దోమల్ని కాదు లేపేది, మనుషుల్ని లేపుతాడని చెప్పి ఈరోజు మా బందర్లో అందరూ కూడా చెప్పే మాట. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు నాని గారి ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు తర్వాత మంత్రి గారిని మర్డర్ కేసు, చీమలను కాదు మనుషులను లేపేస్తాడు. రేపు అంటే ఆల్మోస్ట్ పేరు నాని గారిది అరెస్ట్ దగ్గరికి వచ్చేసింది నాకు తెలిసి. నేను అనుకోవడం, నాకున్న సమాచారం ఈ నెలలోనే 18వ తారీఖున 19వ తారీఖున ఆయన అరెస్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నాను, లేకపోతే ఈ నెలాఖరులోపు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే
పేరు నాని గారిని అరెస్ట్ చేయట్లేదు ఏంటని చెప్పి మీ అందరికి ఉండొచ్చు. కానీ దాంట్లో లోతు అధ్యయనం ఏంటంటే వంశీ గారికి నాకు తెలిసి 130 రోజులు 140 రోజులు అయింది. పేరు నాని గారికి ఇంకెక్కువ రోజులే ఉంటుంది. 13 ఛార్జ్ షీట్లు ఎన్నో ఫైల్ అవుతాయి, 13 కేసులు ఫైల్ అవుతాయి, 13 ఛార్జ్ షీట్లు. 13 ఛార్జ్ షీట్లు ఒక ఛార్జ్ షీట్కి మినిమం 2 నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. కానీ ఇక్కడ పేరు నాని గారు ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే నెక్స్ట్ వికెట్ పేరు నాని గారు అని చెప్పని పేరు నాని గారికి తెలుసు. ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే పేరు నాని గారు ఈ విధంగా మంత్రుల్ని, సీఎం గారు అబ్బాయిని, వీళ్ళందరినీ ఇలా అతిగా వాగడం వల్ల, అందుకనే పేరు నాని గారి కక్ష సాధింపు చర్య ద్వారా లోపలేశారు అని అనిపించుకోవడానికి, కేసుల వల్ల వేశారని కాదు, ఈ వ్యాఖ్యల వల్ల లోపలేశారు అనే సింపతి రావాలని పేరు నాని గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, చెప్పడం కాదు నరికేయాలి అని చెప్పని. ఇది అంతరార్థం, పరమార్థం. ఇంకొకటి, ఈ రప్పాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కార్పొరేటర్ అభ్యర్థుల దగ్గరికి వచ్చేద్దాం. అది కాకుండా పాపం నిన్నటి నుంచి చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. ప్రేమ్నాథ్ గారు అని చెప్పి ఒక విలేకరు గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే అన్నీ సగం చెప్తాడు. మా అన్నయ్య ఏమనంటే క్వశ్చన్ మార్కులు వేస్తాడు. దీంట్లో టీడీపీలో నుంచి వైసీపీలోకి చెప్పు అని చెప్పి నేను ఫేస్బుక్లో ఒకటి పెట్టాడు. దానికి నేనేమని పెట్టా, ఏ పార్టీ అని కొంతమంది అడిగితే టీడీపీ టు వైసీపీ అన్న. వైసీపీలో జాయిన్ అవ్వట్లేదు, కానీ నేను ఎందుకు పెట్టానంటే సరే కొంచెంసేపు నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కొంచెం జోష్లో ఉంటారన్న ఉద్దేశంతో ఊరికే టీడీపీ టు వైసీపీ పెట్టా. కానీ ఇక్కడ వాస్తవాలకు మాట్లాడేసుకుందాం, దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. మచిలీపట్నంలో లోకేష్ గారు వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను, కార్యకర్తకి మండింది అని. ఎందుకంటే దాదాపుగా కుల రవీంద్ర గారు ఉన్నా, నడపతి నరసింహరావు గారు ఉన్నా, రేపొద్దున కోన నాగార్జునకి ఇదే మచిలీపట్నంలో టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ వచ్చిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోకేష్ గారిని కలవాలని చెప్పన్న ఉద్దేశంతో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయనే, నా ముందే నేను టిఫిన్ చేస్తుంటే ట్యాగ్ కింద పడేస్తే నేను ఆ ట్యాగ్ వీడియో పోస్ట్ చేశాను. కార్యకర్తలకు మండింది, నేనే ఉద్దేశంతో పెట్టానంటే ఏదో సరి చేసుకుంటారు అన్న ఉద్దేశంతో పెట్టాను. ఇక్కడ అదే రోజున అక్కడి నుంచి రగిలింది ఏంటంటే, నేనేం చెప్పా, ట్యాగ్ పడేశారు సరి చేసుకోండి. అసలు నేను చెప్పింది అదే, కానీ మీరు అందరూ నెగిటివ్గా తీసుకున్నారు. ఉత్తమ కార్యకర్తలు అని చెప్పని ఒక ఫ్రేమ్ వేసి ఒక సర్టిఫికేట్ మధ్యలో పెట్టి లోకేష్ గారి చేత ఇప్పించారు. అక్కడే మొత్తం అందరికి కూడా చాలామందికి కాలింది. ఎందుకంటే మంత్రి గారి దగ్గర డైరెక్ట్గా చెప్పలేరు. అక్కడ ఇక్కడ చెట్ల కింద నాయర్బడ్డి, లేకపోతే పేరు నాని గారి ఇంటి దగ్గర, లేకపోతే రామనాయుడుపేటలోనో, లేదంటే ఇటు మా శేషన్న క్యాంటీన్ దగ్గర, లేదా లక్ష్మీ టాకీస్ దగ్గర ఇలా పొగ వస్తూ ఉంటుంది కదా. ఆ పొగలో భాగంగా నా దగ్గర వరకు కూడా వచ్చింది. ఆ ఉత్తమ కార్యకర్తలు కొంతమందికి, కష్టపడిన వాళ్ళకి గ్రామాల్లో కానీ లేదా ఇతర టౌన్లో ఉన్న వాళ్ళకి కానీ ఉత్తమ కార్యకర్తల బోర్డు అనేది పెట్టలేదు. హలో, మళ్ళీ చేస్తా. ఉత్తమ కార్యకర్తలు అనేది బోర్డు పెట్టాల. ఆ ఫ్రేము ఇంకో 10-15 మందికి ఇచ్చేస్తుంటే సరిపోయేది. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఏముంది దాంట్లో, ఏమన్నది ఏమన్నా అమౌంట్ అన్నా, లేదా దాన్ని చూపించి రేపు వద్దు మనకు ప్రమోషన్లు ఏమన్నా ఇస్తారా, లేదంటే దాని ద్వారా ఏమన్నా పార్టీ వాళ్ళకి ఏమన్నా పదవులు ఇస్తారా, ఏమిస్తారు? దానికి ఇక్కడ ఏం ఫీల్ అయ్యారంటే కొంతమంది టీడీపీ వ్యక్తులు, చాలామంది బయటపడిపోవచ్చు, మాకు రాలేదు అని చెప్పని అక్కడ కొంచెం ఫీల్ అయ్యారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మేమే ఉత్తమ కార్యకర్తలం, మేమే ఎల్లో చొక్కాలు వేసుకున్నాం, పసుపు చొక్కాలు వేసుకున్నాం, పసుపు కండాలు వేసుకున్నాం, మేమే మంత్రి గారి కోసం కష్టపడ్డాం అనే ఫీలింగ్ వచ్చేసింది. వీళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. దానివల్ల కొంతమంది అలిగి పార్టీకి రాజీనామా చేస్తున్నారని వినికిడి.
కానీ వాళ్ళు వైసీపీలోకి వస్తారనుకుంటా మీ భ్రమ. వాళ్ళు రారు. ఏదో పార్టీలో అండంగా, కుటుంబంలో అండంగా అలకలు ఉంటాయి, తర్వాత ఇవి ఉంటాయి, అవన్నీ మావులే కాబట్టి అవి వాళ్ళు సరి చేసుకుంటారు. దానికి ప్రేమ్నాథ్ గారు అన్నదానికి నేను పెట్టిన కామెంట్కి ఇది సమాధానం, అంతకుమించి వేరే ఏం కాదు. ఎవరు ఏ పార్టీలోకి రావట్లే, వాళ్ళ పార్టీలోనే అలిగారు. ఆ తర్వాత వేరే సబ్జెక్టుల్లోకి వెళ్ళే ముందు మచిలీపట్నంలో ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్న వ్యక్తులు కొల్లు రవీంద్ర గారు, బండి రామకృష్ణ గారు. కొల్లు రవీంద్ర గారు, బండి రామకృష్ణ గారు, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా బండి రామకృష్ణ గారు వెనకాల, టీడీపీ కార్యకర్తలందరూ కూడా రవీంద్ర గారు వెనకాల. ఇవన్నీ మీరు సరి చేసుకుంటే బెటరు. నేను చెప్పానని మీరు కోపగించుకుంటే కనుక 2029లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అట్లాగే ఈ ఇద్దరు కార్యకర్తలు కూడా కొల్లు రవీంద్ర గారు, మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, అన్న అలా కాదన్నా ఇలా అన్నా అని చెప్పి నేనే మీ దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్తాను, ఇలా ఉందన్న పరిస్థితి, దీన్ని సరి చేసుకోండి నేను. లేదా బండి రామకృష్ణ గారు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, ఇది పరిస్థితి అని చెప్తా. అంతకుముందు పేరుని కృష్ణమూర్తి గారికి కూడా ఇలాగే చెప్పా, పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పా, అలా కాదు ఇలా చేసుకో, ఇలా చేసుకో, ఇలా చేసుకో అని. ఎందుకంటే నాకు అందరూ బాగుండాలి. ఆ కోణంలో కొల్లు రవీంద్ర గారికి ఈ మధ్యన గ్రాఫ్ తగ్గుతుంది. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కొంచెం అలుగుతున్నారు. పనులు చేయట్లేదని కొంతమంది, పనులు ఇవ్వట్లేదని కొంతమంది, సంవత్సరం అవుతుంది మాకు పదవులు ఇంకా రావట్లేదని కొంతమంది, ఎప్పటి నుంచో మేము ఉన్నామని కొంతమంది, చెప్పుకోలేక బయటికి వెళ్ళలేక, పేరు నాని గారి కండవ వేసుకోలేక, పేరు నాని గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళలేక సతమతం అయిపోతున్నారు. ఎందుకంటే మచిలీపట్నంలో ఉన్నది ప్రస్తుతానికి శాసించేవాళ్ళు మీ ముగ్గురైన 4 ప్రత్యామ్నాయం వ్యక్తి లేరు. ఇల్లుకి వెళ్ళి ఏదన్నా చేద్దామన్నా. అందుకే నాకు ఒకసారి అవకాశం ఇవ్వమాట. ఆ కోణంలో భాగంగా కొల్లు రవీంద్ర గారికి గ్రాఫ్ ఈ మధ్యన పడిపోతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకుంటారో, బుజ్జగించుకుంటారో, లేకపోతే ఏం చేసుకుంటారో అనేది మీ ఇష్టం రవీంద్ర గారు. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పా. ఆ తర్వాత రీసెంట్గా ఒకటి కరగ్రహణంలో గొడవ అయింది. మట్టి తోలుతున్నారని చెప్పి, నైట్ పూట హార్న్లు కొడుతున్నారని చెప్పని ఒక జనసేన కార్యకర్తే కంప్లైంట్ చేయగా వచ్చి మళ్ళీ జనసేన వాళ్ళే కొట్టారని చెప్పని సాక్షిలో కూడా వచ్చింది, మీరు చూశారు. అతని పేరు ఏదో ఉంది. అతని కేసు ఇంతవరకు మీరు ఫైల్ చేశారా? పోలీసు వారు కానీ ఎవరైనా, నాకు తెలియక అడుగుతున్నాను, నేను క్వశ్చన్ చేయట్లా. కేసు ఫైల్ చేశారా? కొట్టిన వాళ్ళపైన కేసు పెట్టారా? ఎందుకంటే ఈ రోజున ఎలా తయారవుతుందంటే, ఇక్కడంది కాదు, కరగ్రహణంలో కాదు, అధికారులందరూ కూడా నోట్ చేసుకోవాలి. మచిలీపట్నంలో ఉన్నవారంతా కూడా అధికారులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అధికార పార్టీ వారికి చెప్పే వెళ్తున్నారంట. ఏదైనా రైడింగ్ అవని, ఏదన్నా అవని, ఏదన్నా చేయని, లేకపోతే మట్టి తోలకాలు ఆపడానికో. ఈ రోజున టీడీపీ ఉంటుంది, రేపొద్దున వైసీపీ వస్తుంది, లేకపోతే రేపొద్దున ఇంకో పార్టీ వస్తుంది, లేకపోతే మచిలీపట్నంగా నేనే 29లో అవ్వచ్చు. కానీ ప్రభుత్వ అధికారులు ఎలా ఉండాలంటే, నేను మొన్న చెప్పాను, 60% మంత్రి గారికి ఫేవర్ చేయండి, ఒక 20% నానిగారు మాట అన్నట్టు యాక్ట్ చేయండి, ఒక 20% నాలాంటి మాట అన్నట్టు యాక్ట్ చేయండి, ఒక 10% ప్రజల మాట అన్నట్టుగా యాక్టింగ్ చేయండి. ఎందుకంటే మీకు తప్పదు. మేము మాలాంటి వాళ్ళం ఒక 5 సంవత్సరాలు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఇవన్నీ మామూలు పార్టీలు అనేవి. కానీ మీరు పర్మనెంట్ కాబట్టి అందరినీ లెవెల్ చేసుకుంటూ పోవాలి. లేకపోతే ఈ రోజున ఒక పివి సునీల్ కుమార్ గారు లాగా, ఒక రజిత్ భార్గవ్ గారు లాగా, లేదంటే ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు లాగా, లేదంటే ఇంకొక ఐపీఎస్ రామాంజనేయులు గారు లాగా పొద్దున కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది, మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అంత దూరం దేనికి? అందుకనే న్యూట్రల్గా ఉండడం నేర్చుకోండి. ఏదన్నా కానీ ప్రజలు ఏదన్నా అనుకోకుండా మీకు ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎలా వెరిఫై చేయాలి, దాన్ని ఎలా పరిష్కరించాలనేది చూడండి. ఈ రోజున మీ బాధలు ఏంటంటే, అనుకోకుండా ఇన్ కేస్ పేరు నాని గారు రేపొద్దున అధికారంలోకి వస్తే మమ్మల్ని మామూలుగా బ్యాటింగ్ ఆడినా విపరీతంగా ఆడతాడు. కులరేంద్ర గారు అంటారా, ఈయన సోమ్యుడు కాబట్టి ఈయనకి మనం చేసినా ఫేవర్గా ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ పేరు నాని గారు వస్తే కనుక మన సీట్లు లెగిసిపోతాయి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి
పేరు నాని గారు ఒక భయం అనేది ఏర్పాటు చేశారు అధికారులు. ఆ భయంతో మీరు పనిచేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. ఆ భయంతోనే నాని గారికి కొద్ది గొప్ప ఫేవర్గా ఉంటున్నారని కూడా నాకు తెలుసు. మీరు ఇలా భయపడుతూ పనిచేస్తే చాలా కష్టం. మీరు ప్రజలకి నీతిగా నిజాయితీగా మీరు పనిచేయండి. ఆ నీతి నిజాయితీని మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పని ఏ గొట్టంగాడికి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెల్ల చొక్కా వేసుకున్న వాడికి మీరు ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు. మీ విధులు మీరు నిర్వర్తించండి అని చెప్పని అధికారులకి తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏడదాకా వచ్చాము. ఇప్పుడు పేరు నాని గారు, కొల్లు రవీంద్ర గారు ఏమంటారు? పేరు నాని గారేమో కొల్లు రవీంద్ర గారిని మర్డర్ ముద్దాయి అంటారు. తర్వాత కొల్లు రవీంద్ర గారి ఏమో బియ్యం కేసు అని చెప్పి అంటారు. ఏమండి, ఈ రోజున మచిలీపట్నం ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ. ఈ రోజున పేరు నాని గారు పోటీ చేశారు. పేరు నాని గారి పైన బియ్యం కేసు ఉంది. చిన్న చిన్న కేసులు ఉన్నాయి, పొలిటికల్గా తీసేయండి. మెయిన్ కేసు బియ్యం కేసు. ఆ తర్వాత మంత్రి గారికి ఆయనకి ఒక మర్డర్ కేసు అనేది ఉంది. అది చేశారా లేదా, ఇన్వాల్వ్మెంట్ అయ్యారనేది రేపొద్దున కోర్టు చూసుకుంటుంది. మొత్తం కూడా కోర్టు చూస్తుంది. ఆ తర్వాత నా మీదకి వచ్చేసరికి ఒక 6 year కేసులు 2 ఉన్నాయి. 307 కేసు ఒకటి ఉంది. తర్వాత చల్లపల్లిలో ఒక 506 కేసు ఉంది. తర్వాత గుంటూరులో ఏదో ఒక ఆర్డీఓ గారిని నేను ఏదో ప్రజా సమస్యలపైన ఏదో మాట్లాడతాకి వెళ్తే, ఇప్పుడు కాదులేండి గతంలో, ఆర్డీఓ గారిని నన్ను బెదిరించారని చెప్పని ఆయన ఒక కేసు పెట్టాడు. నా పైన కేసు ఉంది. ఈ కేసులన్నీ మామూలే. ఈ కేసుల గురించి మీరు ఏదో గ్రాఫ్ పడిపోద్ది, లేకపోతే ఈ కేసుల గురించి మాట్లాడితే ప్రజల్లోకి ఏదో వెళ్ళిపోద్దని మీరు ఇలాంటి సొల్లు కబుర్లన్నీ ఆపేసి అందరూ కూడా మచిలీపట్నం ప్రజలకి ఏం చేద్దాం అనేది మాత్రమే మీరు ప్లాన్ చేయండి. అంతేగాని మర్డర్ కేసులు, బియ్యం కేసులు ఉంటే ఉంటాయి, ఏమవుద్ది? రాజకీయాలు అన్నాక ఇరువురు పెట్టుకుంటారు. ఒకవేళ ఆడికి ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోయినా పెట్టుకుంటారు. అది కాకుండా రీసెంట్గా నేను ఇంకో కేసు మర్చిపోయాను, కిడ్నాప్ కేసు అని చెప్పి నా మీద ఒకటి పెట్టారు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో. దాని గురించి నన్ను సావదొబ్బారు అక్కడ. ఏం పర్లే, ఐ డోంట్ కేర్, ఇబ్బంది ఏం లేదు. ఈ కేసు కాకపోతే 4 కేసులు పడుతుంది. దాని గురించి ఇప్పుడు భయపడి కూర్చోవాలండి. కేసుల గురించి అయ్యేవాళ్ళు కాదు, రేపు పోతాయి. ఈ కేసులు, ఈ వాదనలో మీ గ్రాఫ్ పడిపోద్ది అనుకుంటే మీ పిచ్చ భ్రమ. ఈ కేసులను వదిలేసినప్పుడు నేను చెప్పా కదా, క్లారిటీగా చెప్పా, ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయని చెప్పని. ఈ కేసుల గురించి వదిలేసి పేరు నాని గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ప్రజల గురించి మాట్లాడండి. మీరు దాచుకున్నాయి కాకుండా, కేసుల గురించి కాకుండా, ప్రజలకు ఇప్పుడు ఎట్లా ఓపెన్ చిట్టా పెట్టేశాం కాబట్టి నెక్స్ట్ నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా ప్రజలకి, దాని గురించి మాట్లాడండి. అదైపోయిన తర్వాత కార్పొరేటర్ అభ్యర్థులు వీళ్ళేమంటారండి అంటే, మా ఆడపోవాలి సరే ఇలా దొరకవు కానీ మా కళ్యాణ్ దగ్గరికి వద్దాం. పల్లెం కళ్యాణ్ పార్టీలో అంటే ఈ రోజున కార్పొరేటర్ అభ్యర్థుల స్థాయి ఎంతవరకు వచ్చేసిందంటే, ఇప్పుడు రీసెంట్గా పెట్టారు, నాగేశ్వరరావు అన్న మాట్లాడుతున్నారు. వాడి గురించి చెప్పట్లా. నేను ఇంకోటి చెప్పా, కొడాలి గారితో ఫోన్ చేపించుకుని కృష్ణారి గారితో జాయిన్ చేసుకోమంటే మీ కాంగ్రెస్ పార్టీలో గిరిపోని చెప్తాడు. అది ఉద్యోగంగా ఉంటుంది. అక్కడ మీరు చెప్పిన దానికి పొంతనట్టులా పొంతనగా మాట్లాడాలి. నా సాయి ఏంటని అడుగుతాడు. నా సాయి బరాన్పేట ప్రజలు అడిగి చెప్తారు. నేనేంటి, నా సాయి ఏంటి, నాకు ఎందుకు పేరు నాని గారు పదవి ఇచ్చాడు అని చెప్తారు. అంతేగాని నీకు ఎమ్మెల్యే కొడు రవీంద్రలేగా మన లైసెంట్ బాలాజీ గారికి 50 లక్షల రూపాయలు అడిగి బాబా బెస్ దగ్గర 10 లక్షలు ఓటైనా పుట్టేంటరా మన కార్పొరేషన్ ఎలక్షన్లో పుట్టేంటరా 75 లక్షలు. ఆ టైం కాదు మా నాయకుడు. అంటే వీళ్ళు ఏమంటారు,
నాగేశ్వరరావు అన్న ఏమంటారంటే మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ పదవులు ఇప్పిస్తారని, లేకపోతే కనుక అంటే ఓవరాల్గా మాట్లాడేస్తున్నారు, జాబులు ఇప్పిస్తారని అని చెప్పని వాళ్ళు అంటారు. టీడీపీ ఏం ఆరోపిస్తుంది, మీరు వీర్ నాని గారి దగ్గర ఉండి ఇప్పిస్తామని లేదంటే కనుక ఇంకొక నాయకులు ఏమంటారంటే పేర్లు ఎందుకు ఇంకా ఇవన్నీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతాయి. ఓవరాల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే పరస్పరంగా మీ పార్టీలో కులరేంద్ర గారి దగ్గర మీరు నొక్కేశారు, ఇక్కడ మీ పార్టీలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ప్రజల దగ్గర మీరు నొక్కేశారు. అది ఏ రూపాన్ని అన్నామని ఏమన్నా నొక్కడానికే ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. అందరూ కూడా ఇప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్. ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయేటట్టు ఉంది మచిలీపట్నం రాజకీయాలని, వ్యక్తిగత దాడులు కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి. ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పి ప్రజలకు మీరు ఓపెన్ అయిపోతున్నారు. అసలు మనం రాజకీయ నాయకులు అయ్యేది కూడా ఇలా నొక్కడానికే అనమాట. 50 లక్షలు 25 లక్షలు వాళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ ఎవ్వరో రాజకీయాల్లో తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుంటున్నారే కాబట్టి అది ప్యూరిఫైడ్ తెల్ల చొక్కా కాదు, మొత్తం మురికి చొక్కా. నాకు తెలుసు, నేను పేర్లు ఎత్తను, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పను. ఒకళ్ళు 40 లక్షలు తీసుకున్నారు జాబులు ఇప్పిస్తానని చెప్పి, ఒక నాయకుడు ఈ మధ్యన రీసెంట్గా ఒక 6 లక్షలు తీసుకున్నాడు, పేర్లు చెప్పను. ఆ తర్వాత ఇంకొక నాయకుడు మట్టిలో, ఆ తర్వాత అది గతమో ఇప్పుడు నేను ఎప్పుడైనా చెప్పను. కొంతమంది ఏం చేశారు, ఆడ విలేకరో మగ విలేకరు గారికో నేను చెప్పను, ఒక ఫ్లాట్ కొని పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ కేఫ్లో ఒకటి నాకు వీడియో వచ్చింది రీసెంట్గా. అది నేను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల కార్పొరేటర్ స్థాయిలో వ్యక్తులని నేను చెప్పను. ఎవరు క్లీన్గా ఉన్నారు, ఎవరు ఒక్కరితోనే కాపురాలు చేస్తున్నారు, ఎవరు ఎంత నిజాయితీగా ఉన్నారు. మీకు మీరే కదా పరస్పర వివాదాలు చేసుకుంటుంది. అదే వేరే వాడు ఎవడన్నా వీళ్ళు కాకుండా పక్క స్థాయి వ్యక్తులు ఎవరన్నా చిన్న స్థాయి వ్యక్తులు ఏదన్నా చేశారనుకోండి వచ్చి పడిపోతారు. మేమేదో క్లీన్గా ఉన్నాం, తెల్ల చొక్కా వేసుకున్నాను, ఆడు తప్పు చేశాడు, ఆడు లోపలేసేయండి అని చెప్పని సొల్లు కబుర్లు సొల్లు స్టేట్మెంట్లు ఇస్తారు మీరంతా కూడా. మీరు చేసేదేంటి? ఇప్పటివరకు నేను మాట్లాడినవన్నీ కూడా వైసీపీ గురించా టీడీపీ గురించా అంటలా. నేను ఓవరాల్గా 10 ఇయర్స్లో జరిగినవన్నీ చెప్పా. ప్రతి ఒక్కడో తెల్లారులు ఇస్తే చేసేది లుచ్చ పనులే రాజకీయాల్లో ఉండగా, అది ఏ పార్టీ అయినా. దానికి మనం పక్కనోడి మీద నెత్తి మీద చేయిపెట్టి మేము నీతిగా ఉన్నాం వాడే చెడిపోయాడని చెప్పి మనం చెప్తున్నాం. ఇలాంటి పక్కలో రాజకీయాలన్నీ కూడా మీరు ఆపేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఈ మధ్యన రీసెంట్గా మనం బియ్యం మీద దాడికి వెళ్తే అతను వీర్ నాని గారి కేసులో ఉన్నాడని అందరికీ తెలుసు. నేను డిప్యూటీ సీఎం గారి పేషీకి చేశానని చెప్పి తెలుసు. కానీ అది వైరల్ అయింది డిప్యూటీ సీఎం గారిది యూట్యూబ్లో, నా యూట్యూబ్లో సింధూరా మీడియా అని చెప్పి ఉంటుంది. అందులో ఒక 7 లక్షలు వ్యూస్ వెళ్ళింది. తర్వాత ఫేస్బుక్లో ఒక 15 లక్షలు వ్యూస్ వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్లో 10 లక్షలు వెళ్ళినట్టు ఉంది. ఓవరాల్గా బాగా రీచ్ అయింది డిప్యూటీ సీఎం గారు. కానీ కింద నేనేం చేస్తానంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళు మంచి మాట్లాడిని చెడు మాట్లాడిని ఒక రోజల్లా పట్టింది నాకు. కామెంట్స్ అన్నీ చదివారు. పవన్ కళ్యాణ్ గారు, నేను మీ అభిమానిని,
కానీ చెప్తున్నా, మీరు కూడా సరి చేసుకుంటారని. మీ పార్టీలో ఉన్నవారు కానీ మీ గ్రాఫ్ ఎంత పడిపోయిందంటే, అంతకు ముందున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్షం లేకపోయినా జనసేన పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు చేసిన పోరాటానికి మీరు పదవిలో ఉన్నప్పుడు చూపిస్తున్న వ్యత్యాసానికి నాకు తెలిసి చాలా పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు. అది ఎందుకు వచ్చిందనేది మీరు చూసుకోండి. నేను ఒక డిప్యూటీ సీఎం గారి పేసీకి ఫోన్ చేసి చెప్తే, ఒక ఓఎస్డీ గారికి, మీరు కూడా మీ ఆఫీస్ నుంచి కూడా అతని మీద చర్యలు ఇవ్వంటే ప్రతి ఒక్కరు అన్నారు, మీరు ఫైట్ చేసుకోవాల్సిందే తప్ప అక్కడి నుంచి మీకు ఏం రెస్పాన్స్ రాదు. సరి చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, నేను మీ అభిమానిగా చెప్తున్నాను, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత బడ్డీలు, మచిలీపట్నంలో బడ్డీలు ఇష్యూ ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టించారో లేదా వేరే ఉద్దేశంతో పెట్టించారో నాకు తెలియదు, కానీ బడ్డీలు అయితే కనుక ఎక్కువగా, అంటే పేరు నాని గారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేగా ఆయన 3 టర్మ్స్ చేశారు, తర్వాత వాళ్ళ తాతగారు ఎక్కువగా వాళ్ళ కుటుంబమే ఉంది కాబట్టి ఎక్కువ వాళ్లే బడ్డీలు పెట్టించారు అనేది ఒక వినికిడి బందర్లో టాక్ అంతా కూడా. ఆ తర్వాత అప్పుడు వచ్చి టీడీపీ తీసేయడం వల్ల పేరు నాని గారికి ఎక్కువ మద్దతు పోతుంది ఈ బడ్డీల విషయంలో అనేది ఫుల్ టాక్ వచ్చింది. దీన్ని కనుక మీరు సరి చేసుకోకపోతే కొల్లు రవీంద్ర గారు, మీరు ఎక్కడన్నా ప్లేస్ తీసుకుని బడ్డీలు పెట్టిస్తారో లేదా ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ బడ్డీల విషయంలో మాత్రం మీరు ఇది తీయడం తప్పు. మీరు ఏ ఉద్దేశంతో తీశారో మీరు వెంటనే దీనిపైన ఆలోచించకపోతే, మీకు చెప్పకపోయినా మీ వాళ్ళు మీకు చాలా పెను ప్రమాదం. అలాని నాన్నగారి మీద సింపతి పెరిగినా ప్రస్తుతానికి వాళ్ళ గ్రాఫ్ కూడా పడిపోతుంది, ఎందుకంటే వాళ్ళ మాటల వల్లే పడిపోతుంది. ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోండి. సరి చేసుకోకపోతే ఎవరికి వాళ్ళు సంకనాగిపోతారనేది నేను తెలియజేస్తున్నాను. తర్వాత కులరేంద్ర గారు, మీరు కూడా మీ కార్యకర్తలను పట్టించుకోండి, మీ కార్యకర్తలను చూసుకోండి. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే ఏ పార్టీ వాళ్ళైనా, అది ఏ పార్టీ అయినా మీకు చెప్పరు. అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు చెప్పరు. మీ వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి. బందర్లో 2 లీడర్లు ఉన్నారు కాబట్టి అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు వెళ్ళిపోతున్నారు. ఆ చల్లా చెదురవ్వకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్గా బండి రామకృష్ణ గారు, మీరు ఈ మధ్య పేరు నాని గారు మీరు బాగా వివాదం చేసుకున్నారు. ఏమని? వైఎస్ఆర్సీపీ ఏముంటుంది, నువ్వు కాలేజీల్లో పిల్లల దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నావు, తర్వాత బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా అని చెప్పని ఈ మధ్యనే వైసీపీ వాళ్ళు ఆరోపించారు. నాకు తెలిసి వాళ్ళ గవర్నమెంట్ ఉండగా ఈ తీవ్ర స్థాయిలో మీరు మాట్లాడలా, వాళ్ళు మాట్లాడలా. అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే, మ్యాక్సిమం నేను ఉన్నదే మాట్లాడతా, మీకు కష్టమైనా, మీరంటే కూడా నాకు మంచి అభిమానం, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి మీరు. మీ వాళ్ళు ఏమంటారు, మొన్న ఏంటి పేరు నాని నువ్వు కొడుకుని గెలిపించుకోలేకపోయావు, నువ్వు మాకు చెప్తావు కబుర్లు అని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇదే మాటలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఎందుకు మాట్లాడలా? ఇన్ కేస్ మీరు ఏదైతే కనుక ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో పేరు నాని గారి మీద, ఇదే ఆరోపణలు కనుక మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మా కృష్ణమూర్తి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీరు కనుక మాట్లాడితే మీ కాలేజీలు మూతపడేవి. తర్వాత మీ హోటల్ ముందు ఒక 2 కానిస్టేబుల్ని పెట్టేవాళ్ళం, భోజనాలకు ఎవరు రాకుండా చేసేవాళ్ళం, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పంపించేవాళ్ళం. లేదా మీ కాలేజీ బస్సులు ఉన్నాయి కదా, ఒకవేళ ఈ ఫిట్నెస్ ఉన్నా, కొత్త బస్సులు తీసుకొచ్చినా ఫిట్నెస్ లేదని ఆర్టీఓలతో సీజ్ చేయించేవాళ్ళం.
అదే ఇప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు మాట్లాడుంటే అండర్ ఎస్టిమేట్ ఏమాకండి దయచేసి పేరు నాని గారిని. నెక్స్ట్ కనుక వస్తే చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి. కొల్లు రవీంద్ర గారిని, బండి రామకృష్ణ గారిని, ఒకవేళ నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారో లేదో తెలియదు, నన్ను ఎవరైతే కనుక ఈరోజు మాట్లాడుతున్నారో అందరినీ మీరు రెడ్ బుక్ పెట్టారు, మేము ఏదో బుక్ పెట్టి ప్రతి ఒక్కడిని కన్ను కొట్టి నరికేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా తర్వాత మన అంత్యక్రియలకి సంబంధించి అన్నీ కూడా, తర్వాత మన ఇన్సూరెన్స్కి సంబంధించి అన్నీ కూడా మనం కట్టుకుంటే రేపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2029లో వస్తుంది. రాగానే మా ఓటు రప్ప మా అన్నయ్య కన్ను కొట్టేసేస్తాడు. ఇది ఫైనల్. ఆపే.